హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిలు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి, కార్న్. మా అబ్బాయి ఈరోజు చూడండి కార్న్స్ 4 కండెలు తీసుకొని వచ్చాడనమాట. దాంతో 2 ఐటమ్స్ చూపిస్తాను, 2 వీడియోలు చేద్దాం. ముందుగా మొక్కజొన్న గారె ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దానండి. చూడండి, 2 మొక్కజొన్న కండెలు ఒలుచుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సాల్ట్, దీంట్లో కావాల్సినవి సాల్ట్, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చూడండి వెల్లుల్లి, కొద్దిగా పంచదార. మనం వాడుతున్న స్వీట్ కార్న్ కాబట్టి మీకు అవసరం లేకపోతే కనుక ఇది స్కిప్ చేసేయచ్చండి. పంచదార నేనైతే వేస్తున్నాను, కలర్ బాగుంటుందని. జీలకర్ర, పసుపు, కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోరు, కొత్తిమీర. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామండి. దీంట్లో ఆయిల్ పోసుకుందాం. చూడండి, దీంట్లోకి గారెల్లోకి మనము ఈ పిండి రెడీ చేసుకోవాలి కదా. చూడండి, పచ్చిమిర్చి, అల్లము, చిన్నులపాయలు, ఇది కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకుందాం దీన్ని. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇవి ఉన్నాయి కదా ఈ మొక్కజొన్న గింజలు, ఇది కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, దీన్ని ఇట్లా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక చూపించాను కదండి అల్లం, పచ్చిమిర్చి, చిన్నులపాయి, ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. దీంట్లోకి కారం అవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. పసుపు, జీలకర్ర చక్కగా ఇట్లా నలుపుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువే ఉంటేనే బాగుంటుందండి. చూడండి, పంచదార. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఈ స్వీట్ కార్న్ అనేది బాగా నీరు ఉంటుందండి దీంట్లో, మామూలు మొక్కజొన్నతో కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకుందాం కొద్దిగా. చూడండి, 1 స్పూను శనగపిండి అండి, సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ నీరంతా పీల్చడానికండి. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కలుపుకుందామండి. అంతా ఒక్కసారి కలిపేసుకుందాము. మనం ఈ పిండి గ్రైండ్ చేసుకునే లోపు మనకు ఆయిల్ కాలిపోతుందండి చక్కగా. అందుకే ముందుగా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి, తొందరగా అయిపోతుంది అనమాట. చెయ్యి కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకుందామండి. నేనైతే గారెలు చక్కగా చేత్తోనే వేసేస్తానండి. ఇట్లా అనేసుకొని ఇట్లా వేసేసుకున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు వర్షాకాలం బయట వర్షాలు పడుతూ ఉంటే ఇంట్లో చక్కగా వేడివేడిగా చేసి ఇట్లా పిల్లలకి పెడుతూ ఉంటే, రోడ్డు పక్క బండ్లు ఎందుకు దండగా, ఇంట్లో అమ్మ ఉండగా అని పిల్లలు ఖచ్చితంగా అనుకుంటారండి. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చాలా టేస్టీగా ఉందండి. కర్రలాడుతూ అసలు చాలా క్రిస్పీగా
మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.